80 సంవత్సరాలు బీసీలకు అడగడుగున అన్యాయం చేస్తుందండి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ. మరి మాకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు, మా జాతీయ అధ్యక్షుడు జాల శ్రీనివాస్ గారి నేతృత్వం మేము కలిసాము 2 సార్లు రాహుల్ గాంధీ గారిని. 42% రిజర్వేషన్ గవర్నమెంట్ వస్తే నేను హామీ అమలు చేస్తానని చెప్పారు. కులగానే జరిపించారు. ఓ డెలికేటెడ్ కమిషన్ వేశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. అన్నీ చేసి కూడా మాకు 42% రిజర్వేషన్ ఇవ్వడం లేదు. సర్పంచ్ ఎలక్షన్లు మాత్రము వాళ్ళు చేస్తారు, మళ్ళీ మాకు జరుగుతుంది ఇస్తాము అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది, కానీ ఇవ్వలేదండి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మా అధ్యక్షుడు పిలుపు మేరకు అన్ని మండలాలలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ విగ్రహముల దగ్గర, జ్యోతిబాబు పులే విగ్రహాల దగ్గర మేము వాళ్ళ నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఇది ఆరంభం కాదు, ఎందుకంటే ఇది మాత్రం ఆరంభం మాత్రమే. రేపు పొద్దున ఊరుకునే ప్రసక్తి లేదండి. మాకు చాలా అన్యాయం జరిగిందండి. 136 కులాలు ఉంటాం. మా కులాలన్నిటికీ అన్యాయం జరిగింది. ఇప్పటికైనా వాళ్ళు ఇస్తామని 56% రిజర్వేషన్ బీసీలు ఉన్నారని మీరే చెప్పారు. 42% రిజర్వేషన్ ఇస్తామని మీరే చెప్పారు కదా. మరి కామారెడ్డి డిక్లరేషన్ కూడా చెప్పారు కదా, అధికారంలోకి వచ్చారు కదా. మరి ఇప్పుడు తూచా తప్పకుండా మాకు రిజర్వేషన్లో 42% అమలు చేసిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు జరగాలని కోరుతున్నామండి. సమ్మక్క సారక్క మా బడుగుల దేవతల దగ్గర మీటింగ్ పెట్టి, క్యాబినెట్ మీటింగ్ పెట్టి అక్కడ కూడా కనీసము మరి మా టాపికే తీయలేదండి. మాకు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి వాళ్ళు ఒక బీసీలకు చేస్తామని చెప్పి మాటిచ్చి బీసీలకి వాళ్ళ మోసం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా అడుగుతున్నామండి. ప్రభుత్వంలో ఉండే బీసీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దీని మీద వాళ్ళు చొరవ తీసుకోవాలి, ముఖ్యమంత్రి ఒప్పించాలి. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 42% మరి స్థానిక రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మాకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి.